హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రావణం పోయింది, భాద్రపదం వచ్చేసింది. భాద్రపద మాసం శుక్ల పక్షంలో చవితి నాడైతే వినాయక చవితిని జరుపుకుంటారు. ఇది మా డాడీ వాళ్ళ సైడ్ ఉంది అండ్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా ఉంది. సో నేను కూడా అయితే గత 3-4 ఇయర్స్ నుండి అయితే వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు 9 రోజులు ఎంతో బాగుంటుంది. అసలు పండగ అంటే పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మామిడాకులు కట్టేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అయితే వినాయకుని తీసుకురావడానికి అయితే వెళ్ళినామన్నమాట. సో చాలా రేట్స్ ఉన్నాయి బయట చూసినట్టయితే. మార్కెట్ కూడా మొత్తం కలకల్లాడిపోతుంది. సో వర్షం కూడా పడింది, తొందరగా వినాయకుడిని తెచ్చేసుకున్నాము. ఇక మా పాపతో అయితే ఇట్లా తీసుకొచ్చినాం అన్నమాట ఇంట్లోకి. ఇక నేను ముందే బ్యాక్ కవర్ అయితే కట్టి నార్మల్గా అయితే చిన్నగా డెకరేట్ చేసుకున్నా. తర్వాత అయితే అన్ని ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నా. నేను ఒక్కదాన్ని మా ఆయన హెల్ప్ లేకుండా ఇన్ని పనులు చేసిన అంటే నేనే నమ్మలేకపోతున్నా. మేబీ ఆ గణపయ్య నాకు అట్లా శక్తిని ఇచ్చిండు అన్నమాట. ప్రసాదాలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా స్వామివారిని అయితే పూలతో అలంకరించాను. చాలా బాగా అనిపిస్తుంది. 3-4 డేస్ ఉంచుకుందామని అనిపిస్తుంది, కానీ నాకు ఆఫీస్కి వెళ్ళాలి కదా, అన్నిసార్లు అన్నీ వీలు కావు కదా. ఓన్లీ 1 డే మాత్రమే ఉంచుకుంటాను అన్నమాట. ఇంతకీ మీరు ఇంట్లో గణపతి పెట్టుకున్నారా లేదో కామెంట్ చేయండి. మరి 2 పిల్లలతోటి ఇన్ని పనులు నేను చేసుకోగలుగుతానా అని అనుకున్నా, కానీ మనసుంటే మార్గం ఉంటుంది కదా. సో చేసేసుకున్నా అన్నమాట. ఇవి ఫ్లవర్స్ కానీ అంతా అయితే నేను కొంచెం వాటర్ జల్ అయితే శుద్ధి చేసుకున్నాను. తర్వాత స్వామివారికి అయితే పూలమాల అలంకరించాను. ఎంత మంచి లుక్ వచ్చిందో స్వామివారికి, చాలా బాగున్నారు. స్వామివారికి వేయడానికి అయితే వస్త్రం కూడా చేసుకున్నాను అన్నమాట. వస్త్రం ఖచ్చితంగా వేయాలి, నేనైతే వేస్తాను. వినాయక చవితి అయినా గణపతిని పూజించైనా ఫస్ట్ అయితే పసుపు గణపతిని ఖచ్చితంగా పూజించాలంట. సో నేను ఇక్కడైతే పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట. ఫస్ట్ పసుపు గణపతిని పూజించిన తర్వాతనే ఏ పూజ అయినా చేయాలంటారు కదా. సో ఫస్ట్ అయితే పసుపు గణపతికి కుంకుమ, పసుపు, అక్షింతలు, కొంచెం వస్త్రం వేసి అయితే పువ్వులు పెట్టుకొని అయితే అలంకరించుకున్నాను అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదో నాకు తెలిసినట్టుగా నాకు తోచినట్టుగా చేశాను. మన తప్పులు ఉంటే క్షమించమని అయితే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అన్నమాట. తర్వాత నేనైతే దీపారాధన చేసేసుకొని ధూపం కూడా వేసేసుకొని స్వామివారికి అష్టోత్తర శతనామాలు అయితే చదువుకొని అయితే నేను పూజ కంప్లీట్ చేసేసాను. అంతే. ఇంకా వినాయకుడికి వినాయక చవితి రోజు పత్రి పూజ కూడా చేయాలంట కదా. సో ఆకులతో కొన్ని ఆకులు అయితే నేను తీసుకున్నాను అన్నమాట. 21 రకాల ఆకులు అంట, బట్ అన్నీ నాకు దొరకలేదు, కొన్ని మాత్రమే దొరికినాయి. సో అందులో కొన్నింటితోనైతే నేను పూజ చేసుకున్నా. చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నారో స్వామివారు. రకరకాల పువ్వుల మధ్య ఎంతో బాగున్నారు అసలు. ఇంకా గల్లీలో వినాయకులు పెట్టుకుంటారు. మనమైతే వెళ్ళి చూద్దాం. మరి వీలున్నప్పుడు ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిస్తాను. ఇక ఫైనల్గా అయితే స్వామివారికి మంగళహారతి ఇచ్చేసుకున్నాను. సుఖకర్త దుఃఖహర్త వార్తా విఘ్నాచి నురివి పురివి ప్రేమ కృపా జయాచి సర్వాంగ సుందర ఉడిసేందూరాచి కంటే చెడకే మాల ముక్త ఫడాచి జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మన కామన పూర్తి జయ దేవ జయ దేవ. ఉన్నారా వ్యూవర్స్? నా పాటను చూసి పారిపోయినరా? ఇక ఫైనల్గా అయితే కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి నైవేద్యాలు అన్నీ చూపించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. మా ఇంటికి చుట్టుపక్కల పిల్లలందరినీ తీసుకొచ్చిండ్రు మా పిల్లలు. ఇక వాళ్ళతో పాటు నేను ఒక్కదాన్ని కాకుండా మంచిగా అయితే జరుపుకున్నాను అన్నమాట. ఫైనల్గా ఇట్లయితే పూజ కంప్లీట్ చేశాను. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరి ఎక్కువ ప్రసాదాలు చేయడం రాదు. సో పులిహోర, కొంచెము శనగలు అండ్ సేమియా అయితే చేసి స్వామివారికి పెట్టాను. అండ్ బనానా, దోసకాయ, మక్కెన్లు ఉంటాయి కదా. సో అవైతే పెట్టుకున్నాను అన్నమాట. వినాయకుని పెడుతున్నంటే పిల్లల సంబరం అంతా ఇంత కాదు. పొద్దున్న నుంచి మా ఇంట్లోనే ఉన్నారు. మంచిగా అనిపించింది వాళ్ళతో పాటు నేను కూడా పూజ చేసుకోవడం. వీడియో నచ్చితే మరోసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజ్ కి.